హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ ఫోటో లైఫ్. కథ రచయిత శ్రీ ఎస్వి సురేష్ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. స్రవంతికి ఉద్వేగంగా ఉంది. 3 ఏళ్లుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు తాను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతోంది. 4 రోజులు వారితో గడపబోతోంది. దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాదుకు బయలుదేరి వెళ్తోంది. ఇందుకోసం భర్త శరత్ను ఎంతో బ్రతిమలాడి మరీ నచ్చ చెప్పుకోవాల్సి వచ్చింది. తాను తిరిగి వచ్చే వరకు ఆఫీసుకు సెలవు పెట్టి 2 పిల్లల బాధ్యతలను శరత్ను చూసుకోమని అప్పగించింది. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్తుంటారు. కానీ ఈ ఒక్కసారి స్రవంతి తాను హైదరాబాద్లో తన ఫ్రెండ్ శిరీషతో 4 రోజులు గడిపేందుకు వెళతానంటే శరత్ కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు. స్రవంతి, శిరీష 10 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్. బాగా క్లోజ్గా ఉండేవారు. క్యాంపస్ సెలక్షన్స్లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. పెళ్ళిళ్ళు అయ్యాయి. శరత్కు అప్పటికే చెన్నైలో ఉద్యోగం రావడంతో తాను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకుని హైదరాబాద్ వదిలేసింది స్రవంతి. 2 ఏళ్ల వ్యవధిలో 2 పిల్లలు పుట్టిన అమ్మా నాన్నలతో పాటు అత్తామామలు బాగా సపోర్ట్ చేయటంతో ఎలాగో ఒకలాగా తిప్పలు పడి జాబ్ నిలబెట్టుకుంది. శిరీష మొదటిసారి తల్లైనప్పుడే ఉద్యోగం మానేసింది. తనకి మరో 2 ఏళ్లకు పాప పుట్టింది. ఇప్పుడు శిరీషది తనలాగే 2 పిల్లల కుటుంబం. శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. కానీ వాళ్ళది ఎంతో అన్యోన్యమైన కుటుంబం అనుకుంటూ ఉంటుంది స్రవంతి. తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటుంది. వాటిని చూస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్నా స్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతూ ఉంటుంది. శిరీష తన పేరెంట్స్తో ఎలా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తోనూ అంతే సన్నిహితంగా ఉంది. పిల్లలు ఆణిముత్యాల్లా ఉన్నారు. బాబుకు 5 ఏళ్ళైతే పాపకు 3 ఏళ్ళు. ఎంతో చక్కటి ఫ్యామిలీ అనుకుంది స్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండుగలు, ఫంక్షన్లకు శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతూ ఉంటుంది. వాటిని చూస్తూ ఉంటే మాత్రం స్రవంతిలో జలసి వచ్చేస్తూ ఉంటుంది. శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో స్రవంతి పోల్చుకుంటూ ఉండటమే ఇందుకు కారణం. తన ఫ్యామిలీలో ఏవో కష్టాలు ఉన్నాయని కాదు, కానీ ఆ క్లోజ్నెస్ ఏది, ఆ ఓపెన్నెస్ లేదు కదా. తనకి 2వ కాన్పు సమయంలో జాబుకు రిజైన్ చేస్తానంది స్రవంతి. అందుకు శరత్తో పాటు అత్తమామలు కూడా ఒప్పుకోలేదు. తాను జాబ్ను, పిల్లల బాధ్యతలను సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు. పనుల్లో తాను సాయం చేస్తామన్నారు. ఉద్యోగం మానేయటం తెలివి తక్కువ పని అన్నారు. దాంతో స్రవంతి అలాగే నెట్టుకొస్తోంది. కానీ శిరీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు, తన ఫేస్బుక్ పోస్టింగ్స్, తను పెట్టుకునే డీపీలే చెప్తూ ఉంటాయి అనుకుంది స్రవంతి. అందుకే 4 రోజులు శిరీష దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది. కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన శిరీష చేతిలో సూట్ కేసుతో నిలబడ్డ స్రవంతిని చూసి నివ్వెరపోయింది. వెంటనే తేరుకుని, రా స్రవంతి, చెప్ప పెట్టకుండా వచ్చేసావే అంది. శిరీష ముఖంలో భావాలు గుర్తించిన స్రవంతి మనస్సు చివుక్కుమంది. కానీ దాన్ని కనిపించనీయకుండా ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నా కదే, ఏదో ఒక రోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తానని అంది ముఖాన నువ్వు పొలుంకుని. లోపలికి వెళ్తూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శిరీష. నేను చెప్తూ ఉంటానే, నా ఫ్రెండ్ స్రవంతి అని చెన్నై నుంచి వచ్చింది, 4 రోజులుండి వెళ్దామని. విషయం విన్న మనోహర్ మొహం ప్రసన్నంగా లేకపోవటాన్ని గమనించింది స్రవంతి. నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈలోపు శిరీష కొడుకు చైతు, కూతురు దివ్య వచ్చారు. తనను చూస్తూనే బెదురుగా పారిపోతూ ఉంటే స్రవంతి ఇద్దరిని దగ్గరికి తీసుకోవాలని చూసింది, కానీ వాళ్ళు రాలేదు. స్రవంతికి తన పిల్లలు గుర్తొచ్చారు. కొత్త వాళ్ళు ఎవరొచ్చినా నమస్తే పెట్టి కలిసిపోతారు.
ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తాను శరత్ అలవాటు చేశారు. స్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష. కానీ చైతు తాగనని మొరాయించాడు. వాడికి ఒక్కటి తగిలించింది. దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు. స్రవంతి వారించబోయింది. కానీ నీకు తెలియదే, వీటి రోజు ఇంతే, 4 తగిలిస్తే కానీ తాగడు అంది శిరీష. కొడుకు ఏడుపుకు బయటకు వచ్చిన మనోహర్, ఏమిటి ప్రొద్దుటే గోల అని విసుక్కున్నాడు. గోల అని విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా. వీకెండ్లో 2 రోజులు ఎలాగూ నేనే పిల్లల్ని చూస్తున్నాను కదా, వర్కింగ్ డే నాడు చూడమంటే ఎలా? మనోహర్ కసురుకుంటూ అన్నాడు. ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటూ ఉంటే స్రవంతికి ఇబ్బందిగా అనిపించింది. అక్కడి నుంచి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తూ ఉంటే, అయినా మీ గారాబం వల్లనే వాడిలా మొండిగా తయారవుతున్నాడు రెట్టించిన స్వరంతో శిరీష అనటం వెనక నుంచి వినిపించింది. స్రవంతి తనకిచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది. పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పట్టింపులు ఉండకూడదని తాను శరత్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం అది. పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం. శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జవదాటలేదు. స్రవంతి, బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తూ ఉంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది. శిరీష, మనోహర్ ఇద్దరు పిల్లలు చిద్విలాసంగా ఫోటోకి ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోనే శిరీష తనకు కొద్ది రోజుల క్రిందట వాట్సాప్లో షేర్ చేసినట్లు గుర్తు. స్రవంతి, శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళని చూడగానే స్రవంతి గుర్తుపట్టింది. వీళ్లతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది. అత్తమామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోలలో చూసే తనకు వాళ్ళ ఇంటికి రావాలనిపించింది. అత్తమామలను చూడగానే శిరీష ముఖం చిట్లించింది. రెండత్తయ్య, టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది. ఆ పెద్దవాళ్ల ముఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన స్రవంతి మనస్సు బాధపడింది. తానే చొరవ తీసుకుని వాళ్ళిద్దరికీ కాఫీ బిస్కెట్స్ ఇచ్చింది. అత్తమామలతో శిరీష అంటి ముట్టనట్టు ఉండటం స్రవంతికి ఆశ్చర్యం కలిగించింది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న స్రవంతి కాసేపు నిద్రపోయింది. గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తూ ఉంటే స్రవంతి కంగారు పడుతూ లేచింది. మీరు రావడం వల్ల నేనేమీ ఇబ్బంది పడటం లేదు, కానీ పిల్లల్ని గారాబం చేయవద్దని చెప్తున్నాను. మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారికి తీసుకురావటం తల ప్రాణం తోక్కొస్తోంది అంటూ గట్టిగా రొప్పుతూ అంటోంది శిరీష. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అదేంటమ్మా, పిల్లలు తాత నాన్నమ్మల దగ్గరికి రాకుండా ఉంటారా? మేము కాస్త ముద్దు చేయటం నిజమే, దాన్ని గారాబం చేసి పిల్లల్ని చెడగొడుతున్నామంటే ఎలాగా? శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన. నేను కావాలని అంటున్నట్టు మాట్లాడుతున్నారేమిటి అంటూ శిరీష అత్తగారిపైన కస్సున లేచింది. నేనేమీ అనటం లేదు శిరీష, పిల్లల్ని దగ్గరే తీస్తే పాడైపోతారని అనుకోకూడదు చెప్పారు సులోచన తన మనసులోని భావాన్ని వివరిస్తూ. గారాబం చేయవద్దంటుంటే ఏదేదో చెప్తారేంటి? మీ సలహాలు నాకేం అవసరం లేదు. నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలంతే రోషంతో మాట జారింది శిరీష. ఎందుకమ్మా అంత మాట? నీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాంలే, ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చాం అన్నారు అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు. గొడవ కాస్త ముదిరిపోతోందని గమనించిన స్రవంతి అక్కడి నుంచి శిరీషను పక్కకు తీసుకెళ్ళింది. ఆ తరువాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. పిల్లలు బిక్క చచ్చిపోయి కనిపించారు. స్రవంతికి అక్కడ ఉండటం అసౌకర్యంగా అనిపించింది. పెళ్ళై 10 ఏళ్ళైనా ఇప్పటి వరకు తాను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు. అలా అని భేదాభిప్రాయాలు లేవని కాదు. అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు. దానితో కొద్దిసేపటికే మనస్పర్ధలు సమసిపోతాయి. ఇక తను మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అసలు తమ ఇల్లు శరత్ వేసే జోకులతో ఎప్పుడు సరదాగా ఉంటుందే తప్ప సీరియస్గా అస్సలు ఉండదు. స్రవంత్ ఒకసారి తన ఫోన్ తీసి శిరీష చాట్స్లో వెతికి నెల క్రిందట పంపిన ఫోటోలు చూడసాగింది.
శిరీష తన అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు 10 వరకు ఉన్నాయి. అన్నింటిలోనూ శిరీష తన అత్తగారి భుజంపైన చెయ్యి వేసో, మెడ చుట్టూ చెయ్యి వేసో సన్నిహితంగా ఉంది. ఆ ఫోటోల ఆధారంగానే అయితే శిరీషకు ఉత్తమ కోడలుగా, బెస్ట్ మదర్గా అవార్డులు ఇవ్వవచ్చును. కానీ నిజ జీవితంలో, నిత్య జీవితంలో ఏం జరుగుతోందో స్రవంతి కళ్ళారా చూసింది. శరత్ కానీ, అత్తమామలు కానీ ఫోటోలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఏ పండుగలప్పుడో తాను అడిగితే ఒప్పుకున్నా, ఒక కండిషన్ స్రవంతి, ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాలి, సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు. స్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు. ఏంటే 4 రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుతున్నావు అంది శిరీష. నీ ఫోటోల్లోని జీవితం మా ఇంట్లో చూద్దుగానిరా, నాతో పాటు చెన్నై రా శిరీష, 4 రోజులు ఉండి వెళ్దూ గాని అంది స్రవంతి సూట్ కేసు మూసేస్తూ. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మొదటిసారిగా నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి.